నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. డి డాన్సర్ పండు, మనకు డ్యాన్స్ మాస్టర్ పండు గారంటే అందరికీ తెలుసండి. ఎందుకంటే అతను జబర్దస్త్లో పాల్గొంటారు, ఈటీవీ ఈవెంట్లలో పాల్గొంటారు, శ్రీదేవి డ్రామా కంపెనీలో పాల్గొంటారు. అలాగే డ్యాన్స్ షోకు మంచి ఫేమస్ అయిన పండు అండి. అతను విశాఖపట్నంలో ఏదో ఈవెంట్కి వెళ్తూ అక్కడ ఈవెంట్ ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా వాళ్ళ దగ్గర ఉండే మిగతా డ్యాన్సర్లు ఒక అమ్మాయికి వాంతులు రావడంతో కారును పక్కకు నిలిపి ఆయనకి పక్కకు తీసుకెళ్లే టైంలో కారు వెనకాల నిలుచుకొనున్న పండు మాస్టరు కారు వెనకాల నిలుచుకొని ఉన్నారు. అట్లే కోళ్ళను వేసుకొని పోయి వ్యాన్ ఒకటి వెనుక సైడ్ నుంచి వచ్చి పండు మాస్టర్ను ఢీకొనడంతో 2 కాళ్ళు కూడా అతనికి చాలా సీరియస్ అయినాయంట. 2 కాళ్ళకు కూడా ప్రమాదం జరిగింది అనే విషయం మనకు తెలుస్తుంది. అతన్ని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారు. పండు మాస్టర్కి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అయితే ఈ తీవ్ర గాయాలయ్యాయనేది తెలుస్తుంది. ఎందుకంటే ఢీ జోడీలో పండు మాస్టరు అతని డ్యాన్స్ చూస్తే చాలా బాగుంటుంది. అతను మంచి పేరు సంపాదించుకున్నారు పండు మాస్టర్. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడి వెదిగి వచ్చినాడు మన పండు మాస్టర్. ఆయనకు ఇట్లా రోడ్డు ప్రమాదం జరగడం, తీవ్ర గాయాలు అవ్వడం కూడా అందరినీ బాధ పెడుతుందండి. దాని విషయాలు పూర్తిగా తెలుసుకున్నాం. ఎందుకు, ఎట్టెట్ట జరిగింది, ఏమి అనేది కూడా చూద్దాం. డి డ్యాన్స్ షో పండు మాస్టర్కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో పండు మాస్టర్ను కోళ్ళ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈవెంట్ పూర్తి చేసుకొని వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. చూడండి, అక్కడ ఈవెంట్ పూర్తి చేసుకొని వస్తుంటే ప్రమాదం జరిగిందండి. ఎందుకంటే విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఢీ షో పండు మాస్టర్కు తీవ్ర గాయాలు. పండు మాస్టర్ని ఢీకొట్టింది కోళ్ళ వ్యాన్. కోళ్ళు వేసుకొని వస్తే వ్యాను అతను ఏం చేశాడు, తాగి ఉండాడా లేదా, అంత స్పీడ్గా రావడం, నిలుచుకొని ఉన్న మనిషికి ఢీ కొట్టాడంటే ఆ వ్యాన్ ఎంత స్పీడ్గా వచ్చిందో చూస్తుంది. ఇట్లాగే మన పండు మాస్టర్ చూస్తే మంచి కొరియోగ్రాఫరు, ఢీ షోకు అట్రాక్షను. మన డ్యాన్స్ మాస్టర్ పండు మాస్టర్కు రోడ్డు ప్రమాదం జరిగిందండి. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం దగ్గర కారు వెనుక నిలబడి ఉన్న పండు మాస్టర్ను కోళ్ళ వ్యాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పండు మాస్టర్ తన టీంతో కలిసి తగరపు వర్షాలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో డ్యాన్స్ ఈవెంట్ కోసం వచ్చారు. కార్యక్రమం పూర్తి చేసుకొని పండు మాస్టర్ తన టీంతో కలిసి తిరిగి వస్తున్నాడు. మార్గ మధ్యంలో పండు మాస్టర్ టీంలోని ఒక డ్యాన్సర్ స్వల్ప అవస్థకు గురి కావడంతో రోడ్డు పక్కన కారు ఆపారు. వెంటనే పండు మాస్టర్ కారులోంచి కిందికి దిగి రోడ్డుపై నిలబడ్డానికి అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కోళ్ళ వ్యాన్ ఆయన్ని ఢీ కొట్టింది. ఎదురుగా ఉన్న కారును కూడా ఢీ కొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్కు తీవ్ర గాయాలైనాయి. చూడండి, వెనుక పక్క కారు వెనకాల నిలుచుకొని ఉన్న పండు మాస్టర్కి కోళ్ళ పారంతో వచ్చిన వ్యాను ఆ కోళ్ళు వేసుకొని వస్తుంది. అతను అదనపు స్పీడ్తో రావడంతో వెనుక పక్క ఉన్న పండు మాస్టర్ను ఢీ కొట్టిందండి. ప్రమాదం జరిగిన తర్వాత నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు తోటి టీం సభ్యుల సహాయంతో ఆయన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోళ్ళ వ్యాన్ డ్రైవర్ అతివేగమే కారణంగా ప్రమాదం జరిగిందా, ఇతర కారణాలు ఉన్నాయా అనేది క్లారిటీ లేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కారుతో పాటు ప్రమాదానికి గురైన కోళ్ళ వ్యాన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. పండు మాస్టర్ డి డ్యాన్స్తో పాటుగా మరికొన్ని షోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తన టీంతో కలిసి సొంతంగా కొన్ని డ్యాన్స్ షోలు కూడా చేస్తున్నారు. అదే విశాఖపట్నంలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో డ్యాన్స్ ఈవెంట్కి వెళ్ళారు. తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందండి పండు మాస్టర్ది. ఇంకా పండు మాస్టర్ యొక్క పరిస్థితి చూస్తే పండు మాస్టర్కు ప్రమాదం జరిగిందండి.
ఎందుకంటే విశాఖపట్నంలో ఒక ఈవెంట్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఇది ప్రమాదం జరిగింది. ఇంకా ఈ పండు మాస్టర్ పరిస్థితి చూస్తే ఈ కాళ్ళకు తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుందండి. ఎందుకంటే ఈ కోళ్ళ లోడుతో వస్తున్న వాహనం ఒకసారిగా ఎరుకు నుంచి కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనకాల భాగంలో నిలబడిన పండు మాస్టర్తో పాటు లిఖిత ప్రియ, హారిక అనే మరో ఇద్దరికి గాయాలైనాయి. మరో కారులో పండు మాస్టర్ని విశాఖ నగరంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడ ఏమిటంటే ప్రమాదంలో పండు మాస్టర్కు 2 కాళ్ళకు బలంగా గాయాలైనట్లు తోటి ప్రయాణికులు చెప్తున్నారు. ఆనందపురం సిఐ వాసు నాయుడు ప్రమాద తీరుపై ఆరా తీస్తున్నారు. బొలేరో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు కావడం అక్కడ చాలామందికి అభిమానులకు కూడా చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే పండు మాస్టర్ అంటే చాలా డ్యాన్స్ షోలలో కావచ్చు, ఈవెంట్లలో కావచ్చు, చాలా గట్టిగా ఉంటారు. మంచి డ్యాన్సరు. చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు పడి పైకి ఎదిగిన వ్యక్తి మన పండు మాస్టరు. పండు మాస్టర్కు ప్రదర్శించడానికి తెలుగుదేశం వాళ్ళు అట్లాగే వైసీపీ నాయకులు కూడా ఆసుపత్రికి వెళ్ళి అతన్ని చూసి అతని బాగోగులు కూడా కనుక్కున్నారు. అలాగే పండు మాస్టర్కి కూడా అతనికి వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని అక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు మాట ఇచ్చారు. అట్లే శ్రీనివాసరావు గారు కూడా పండు ఆరోగ్యం గురించి ఆరాధిస్తూ అక్కడ వైద్యులతో కూడా మాట్లాడినట్టు సమాచారం. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని, మళ్ళీ మంచి డ్యాన్స్ ప్రోగ్రాంలు చేయాలని, ఎందుకంటే డ్యాన్స్ మాస్టర్ పండు అంటే ఢీ షోలో కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీలు ఇట్లా మళ్ళా ఈటీవీలో వచ్చి ఈవెంట్లు వస్తాయి, పండగ ఈవెంట్లు అన్నిట్లో కూడా పండు మాస్టర్ ఉంటాడు. జబర్దస్త్లో కూడా ఉంటాడు పండు మాస్టర్. కాబట్టి అన్నిట్లో కూడా పండు మాస్టరు మంచిగా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లు చేస్తూ అందరినీ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ ఇట్లా పండు మాస్టర్కు రోడ్డు ప్రమాదం జరగడం, కాళ్ళకు తీవ్ర గాయాలు కావడం కూడా అందరినీ బాధేస్తుంది. త్వరగా కోలుకోవాలనేదే అభిమానులు అందరూ కూడా, జబర్దస్త్ టీం వాళ్ళు కానీ, అతనితో పనిచేసిన వాళ్ళు కానీ అందరూ కూడా పండు మాస్టర్ కోరుకోవాలని అందరూ కోరుకుంటున్నారండి. అతని అభిమానులు కూడా పండు మాస్టర్ తొందరగా కోలుకోవాలి, మళ్ళీ ముందు లెక్క స్టేజీల మీద మంచి డ్యాన్స్ చేస్తూ అందరిని నవ్విస్తూ ఉండాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.